రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం చోటు చేసుకుంది. A1 A2 కన్వేయర్స్ బెల్టులు తెగిపడ్డాయి. ఉద్యోగులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 60 టన్నుల ఉత్పత్తి 4 రోజుల పాటు నిలిచిపోయే అవకాశం ఉందని ప్లాంట్ అధికారులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ బెల్ట్ ద్వారా బొగ్గు ఐరన్ బోర్డు తరలింపు జరుగుతుంది. కన్వేయర్ బెల్టులు పడిపోవడంతో సెంటర్ ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. అయ్యి రాలిపోతాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం చోటు చేసుకుంది. A1 A2 కన్వేయర్స్ బెల్టులు తెగిపడ్డాయి. ఉద్యోగులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 60 టన్నుల ఉత్పత్తి 4 రోజుల పాటు నిలిచిపోయే అవకాశం ఉందని ప్లాంట్ అధికారులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ బెల్ట్ ద్వారా బొగ్గు ఐరన్ బోర్డు తరలింపు జరుగుతుంది. కన్వేయర్ బెల్టులు పడిపోవడంతో సెంటర్ ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. కోనసీమ జిల్లాలో